సంక్షేమ పథకాల మీద నీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు అంటే జనాలకు డబ్బులు ఇటు వేస్ట్ ఆఫ్ టైం. ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా చెప్తున్నారు? నేను ఈ మధ్య సంక్రాంతికి ఇంటికి వెళ్ళి ఎటు చూసినా రోడ్లు గానీ డెవలప్మెంట్ గానీ ప్రస్తుతానికి చాలా బాగుంది. ఈ 1 year లో ఇంత చేంజ్ అయితే నేను అనుకోలే. ఇంకా మిగతా అంటారా సిచ్యువేషన్స్ వైజ్ మాది వచ్చి ప్రకాశం జిల్లా. రీసెంట్ గా BPCL ఒకటి వచ్చింది. ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మన రీజియన్ లో భారత్ పోర్ట్ మాకు ముందే కన్స్ట్రక్ట్ అయింది. 2014లోనే అది స్టార్ట్ చేశారు. చూస్తే స్లోగా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. సో దానివల్ల ల్యాండ్ రేట్స్ కానీ అన్ని డెవలప్ అయినాయి. ముందు 2019 తర్వాత 2021, 2022లో ఆ కోవిడ్ టైంలో ఇంటికి వెళ్తే ఆ పొలాల రేట్లు కానీ చాలా తక్కువలో ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో డెవలప్మెంట్ వైజ్ వెరీ గుడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంచెం స్లోగా టైం పడుతుంది. సో దే విల్ కంటిన్యూ. సంక్షేమ పథకాల మీద నీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు అంటే జనాలకు డబ్బులు ఇటు వేస్ట్ ఆఫ్ టైం. జనాలకు డబ్బులు ఇచ్చి ఎంత చేసినా ఉపయోగం లేదు. ఏం చేయాలంటే ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. జాబ్స్ క్రియేట్. లేబర్ కి ఏం కావాలండి? ఇసుక, కన్స్ట్రక్షన్, దే నీడ్ డైలీ వేజెస్ ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎంతకాలం డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? మిగతా రేట్స్ పెరిగిపోతాయి. సో మీకు ఏదైనా వస్తువు కొనాలంటే రేట్లు పెరిగిపోతాయి. అదే నీకు ఎకానమీ మనం మనీ ఫ్లో చేస్తున్నాం అంటే సో గవర్నమెంట్ ఏం చేయాలంటే మనుషుల చేత మనీ స్పెండ్ చేయించాలి. అది గవర్నమెంట్ చేయాల్సింది. అట్లా చేస్తే ట్యాక్స్లు వస్తాయి, ఎకానమీ డెవలప్ అవుతుంది, GDP పెరుగుతుంది, అంతా జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. ఒక ఓటర్ గా, మెయిన్ గా ప్రకాశం జిల్లా వాసిగా నీకేమనిపిస్తుంది? కావాలా సంక్షేమ పథకాలంటే ఏం కావాలి? పర్టికులర్ గా సంక్షేమం అంటే ఏంటి? అంటే ఇప్పుడు అమ్మఒడి రిలేటెడ్ గా ఇప్పుడు తల్లికి వందనం తీసుకొచ్చారు, ఫ్రీ బస్ అని. ఎడ్యుకేషన్ గా ఆఫ్ కోర్స్ నీకున్న బడ్జెట్ ఎంత? సో నీకున్న స్టేట్ లోటు బడ్జెట్. సో నీ బడ్జెట్ రికవర్ చేయాలంటే నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఆస్తులు అమ్ముకోలేము కదా. నీకున్న ప్రాపర్టీస్ తాకట్టు పెట్టేసి నీకు ఎక్కడ వస్తుంది? నీకు స్లోగా ఇన్వెస్టర్స్ వస్తే నీకు జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తే ట్యాక్స్ పేస్ ట్యాక్స్ కడతారు. దాని ద్వారా నీకు మనీ పంచాలి. టైం పడుతుంది. నీకు ఇప్పుడు రాగానే ఇప్పుడు అన్ని ఇచ్చారంటే జగన్ ఏం చేశాడు? మరి గత 5 ఏళ్ళు కూడా ఇవే సంక్షేమ పథకాలు ఇచ్చారు. సరే జగన్ ఇచ్చాడు అంటున్నాడు. ఎలా ఇచ్చాడు? జగన్ ఏదైనా క్రియేట్ చేశాడా? వెల్త్ క్రియేట్ చేయలేదు కదా. సో ఏం చేశాడు? పొలాలన్నీ తాకట్లు పెట్టాడు, ఆస్తులు తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చాడు. సో డబ్బులు పంచడానికి సేపు నీకు ఇస్తావు 1000 రూపాయలు పంచో 10 మందికి. 1000 రూపాయలు క్రియేట్ చేయి, ఎక్కడికైనా వెళ్ళి నువ్వు చేయగలవా? సో పంచడం ఈజీ, తేవడం కష్టం. సో ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కష్టం. ఎవడైనా ఏముంది, డబ్బులు ఇస్తే నేను పనిచేస్తా, నేను సీఎం కుర్చీలో కూర్చుని నేను పనిచేస్తా. జస్ట్ సింపుల్. ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ వస్తే ఎవరికి వాళ్ళు గ్రో అవుతారు. జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెయిన్ గా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఒక ఇంజన్ పవన్ కళ్యాణ్ అయితే రెండో ఇంజన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ అని చెప్పుకోవచ్చా? చంద్రబాబు యంగ్ పొలిటీషియన్స్. నారా లోకేష్ డిపార్ట్మెంట్ ఏంటి? నారా లోకేష్ మినిస్టర్, IT మినిస్టర్. అతని డెవలప్మెంట్ ఏంటి? అతని ఎడ్యుకేషన్. సో అతను చూసుకోవాల్సింది ఏంటి? కుర్రోడ్లాగా పనిచేస్తున్నాడు కదా. సో డెఫినెట్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా డెవలప్మెంట్ చూస్తాడు. నారా లోకేష్ ఏంటి? ఇన్వెస్టర్స్ తీసుకురావటం. అది పవన్ కళ్యాణ్ వచ్చి మన పంచాయతీరాజ్ శాఖ. అతను చూసుకోవచ్చు, అతను చూసుకుంటాడు. ఎవ్రీ వన్ హ్యాస్ ఈచ్ రోల్. సో వాళ్ళ రోల్ వాళ్ళు చూసుకోవాలి. సో ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఇట్స్ కాల్డ్ కంబైన్ కూటమి. అన్న ఓ మాట, IT మినిస్టర్ నారా లోకేష్ గారు, గతంలో IT మినిస్టర్ వచ్చేటప్పటికి గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి నువ్వు చూసిన దాన్ని బట్టి? గుడివాడ అమర్నాథ్ ఏం చేస్తాడు? వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, జనాలు తిడతాడు. గుడివాడ అమర్నాథ్ దావోస్ వెళ్ళాడు ఎప్పుడైనా? ఏం చేశాడు? చలిగా ఉంది నెలలన్నా. అట్లాంటి మినిస్టర్ ఉంటే మా దురదృష్టం అంతే. జస్ట్ మనం లాస్ట్ చేసుకున్నాం అంతే. చిన్నాళ్ళు ఒక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డ కారణం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఉండటం వల్ల. హోప్ ఇట్ విల్ గెట్ బెటర్. సో నేను ఆశిస్తున్నాను ఏంటంటే మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్ లో. లోకల్ గా రీసెంట్ గా చదివిన న్యూస్ ఏంటంటే అమరావతిలో క్రికెట్ స్టేడియం కూడా వచ్చింది. సో ఐ మీన్ ఇవే డెవలప్మెంట్స్ అంటే నీకు ఎక్కడ మనీ ఫ్లో అవుతే అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎకానమీ డెవలప్మెంట్ మనీ కావాలి. హైదరాబాద్ చూడండి, మనీ అందరూ ఇక్కడికి వచ్చినారు, మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎకానమీ చూడండి ఎట్లుందో. మొత్తం మన సౌత్ స్టేట్స్ వచ్చి 5% GDP ఇస్తుంది. 36% ఇస్తుంది ఓన్లీ సౌత్. హైదరాబాద్ వచ్చి 2% ఇస్తుంది మొత్తం ఎకానమీలో. ఇమాజిన్ చేసుకోండి, ఇండియాలో 100% GDP ఓన్లీ హైదరాబాద్ 2% వెళ్తుంది. ఎంత డెవలప్మెంట్ అయింది. సింపుల్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాగా స్టే అవుతున్నారు కదా, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మీరు కళ్ళెదురుగా చూసింది. కానీ ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ తో ఈక్వల్ గానీ ఇంకా ఎబో ఉండే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో చేసిన మిస్టేక్స్ ఆంధ్రప్రదేశ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంత సరిగా లేదు హైదరాబాద్. సో కంపారబుల్ గా అక్కడ మెరుగుపరచచ్చు ఇట్లాంటి వ్యవస్థలు. సో రోడ్స్ అనేవి ఇంకొంచెం బాగా వేయచ్చు. సో హైదరాబాద్ ఇంత డెవలప్ అయితే ఎవరు ఊహించలేదు. సో ప్లాన్డ్ గా హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే లాట్ ఆఫ్ స్పేస్ ఉంది, వాళ్ళకి కావాల్సిన స్థలం ఉంది, స్థలాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
ఎక్స్పాండ్ చేసుకుంటే నీకు నీట్ గా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అపార్ట్మెంట్స్ కానీ స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు ఇన్ ఏ వే. ఏంటంటే సిటీ క్యాపిటల్ సిటీ అంటే ఎట్లా ఉండాలంటే ఇరుగ్గా ఉండకూడదు, కొంచెం విశాలంగా ఉండాలి, అప్పుడే క్యాపిటల్ సిటీ అంటారు. సో అది జరిగితే ఇట్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీ. ఒక ఓటర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికే కానీ ఎన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి కానీ ఒక ఓటర్ గా నువ్వు ఇచ్చే సలహా ఏంటి? మేజర్ గా ఒక పెద్ద సమస్య ఒక ఓటర్ గా నేను ఇచ్చే సమస్య సలహా ఏంటంటే, నా తరపున నేను డెవలప్మెంట్ ఇష్టపడతాను కాబట్టి మా ఊరి సైడ్, మా కోస్టల్ సైడ్, సో అక్కడ సీ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో సీ నుంచి ఏదైనా ఆపర్చునిటీస్ బీచెస్ డెవలప్ చేయడం కానీ, కొంచెం క్లీన్ చేయించడం కానీ, అక్కడ మనీ తయారు చేయొచ్చు. ఐ మీన్ చాలా క్రియేట్ చేయొచ్చు. నేను బయట దేశాలు బాగా ట్రావెల్ చేశాను, అక్కడ చూస్తే బీచ్ ని చాలా ప్రాపర్ గా వాడతారు. ఓన్లీ ఫిషర్మెన్ కే కాకుండా ఫిషర్మెన్ కి సపరేట్ గా స్థలం ఉంటది, మిగతా స్థలం వాళ్ళు యాక్టివిటీస్ కానీ రిక్రియేషన్ పర్పస్ కానీ చాలా వాటికి వాడతారు. అవన్నీ వాడారనుకోండి ఆటోమేటిక్ మనీ జనరేట్ అవుతుంది. సో నీకేంటంటే సాయంత్రం పూట జనాలు ఆకర్షించడం, ప్రజలు ఉండటానికి ఉండేది, వెళ్ళి మనీ స్పెండ్ చేస్తారు. ఏంటంటే డెవలప్ చేయాలి, కొంచెం బీచ్ ని మెరుగుపరచాలి. సో నా తరపు నుంచి అదే సలహా. ఇంకా రోడ్స్ అంటావా, రోడ్స్ బాగున్నాయి ఆల్రెడీ. ఫైనల్ గా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం చాలా బాగుంది, మించి కూడా ఎవరు చేయలేరు నా ఫీలింగ్. సో వి నీడ్ ఎక్స్పీరియన్స్, వి గెట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. జగన్ వచ్చే అవకాశం అంటే 2029లో 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళ పాలన తర్వాత అడగండి, క్వశ్చన్ చేసి చెప్తాను. 4 ఏళ్ళు చూద్దాం ఫస్ట్.